ఈ వీడియోలో చెప్పబడినటువంటి పేర్లు, ప్రాంతాలు, పాత్రలు, దేవతలు, దేవుళ్ళు చారిత్రక గ్రంథం నుంచి వివరించబడ్డాయి. ఏ మతాన్ని కానీ, ఏ దేవుళ్ళని కానీ, ఏ దేవతలను కానీ కించపరిచేది ఎంత మాత్రమూ కాదు. చారిత్రక భాగంలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే ఈ వివరణ. మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తూ ఉన్నాం. బర్తలోమయి ఇండియా వచ్చి ఏం చేశాడు, ఇండియాలో ఆయన చేసిన పరిచర్య ఏంటి అని చారిత్రక అంశాల ద్వారా నేను మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. పూర్తిగా చూడండి. సెయింట్ బర్తలోమయి అపోస్తులుడు, యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మంది అపోస్తుల్లో ఒకడు. ఇతడే నతానియేలు అని పిలువబడ్డాడు. ఈయన చరిత్ర, మరణం అంతా కూడా ఇంతకు ముందు వీడియోలో నేను చూపించాను గనుక అది చూడండి. ఇప్పుడు ఇండియాలో ఈయన పరిచర్య ఏంటి, ఎక్కడ పరిచర్య చేశాడు, ఎలా పరిచర్య చేశాడు అనేది పూర్తిగా చూద్దాం. ఇండియాకి వచ్చి సువార్త చేసింది ఇద్దరు అపోస్తులు. ఒకరు అపోస్తులుడైన తోమా అయితే ఇంకొకరు బర్తలోమయి. సుమారు క్రీస్తు శకం 55లో బర్తలోమయి ఇండియాకి వచ్చినట్టు మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం తర్వాత సుమారు 23 సంవత్సరాల తర్వాత ఈయన ఇండియాకి వచ్చారు. ఈయనకు ముందే అపోస్తులుడైనటువంటి తోమా ఇండియాకి వచ్చాడు. అంటే తోమా వచ్చిన 3 సంవత్సరాల తర్వాత బర్తలోమయి ఇండియాకి వచ్చాడు. అది శాతవాహన డైనస్టీ, శాతవాహన సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యపు పాలనలో ఉంది కొంకన్ ప్రాంతం. రాజు అరిస్తకార్మన అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. ఈయన రూలింగ్లో ఉండగా కొంకన్ ప్రాంతానికి వచ్చాడు ఈ బర్తలోమయి. ఆ రాజు యొక్క సహోదరుడే పులుమయి. ఈ పులుమయి కళ్యాణ్ ప్రాంతానికి వైస్రాయ్గా ఉంటాడు. సో వైస్రాయ్ ఆఫ్ కళ్యాణ్ ఇస్ పుల్లోమయి. అప్పట్లో ఈ బర్తలోమయి కర్ణాటక తీర ప్రాంతం కల్యాణ్పూర్లో ప్రవేశించాడు. ఇది ఇంటర్నేషనల్ పోర్ట్ ఏరియా. అంతేకాదు యూదులు వర్తక వ్యాపారాలు, నివాసాలు ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. దాదాపు 7 సంవత్సరాల పాటు ఈ తీర ప్రాంతంలో, కొంకన్ తీరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈయన ప్రయాణించాడు. అక్కడే సువార్త చేసి కర్ణాటక కోస్టల్లో క్రైస్తవ మిషనరీస్ని ప్రారంభించాడు. అనేక కమ్యూనిటీస్ వచ్చాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియాలు గోవా మరియు మహారాష్ట్రలోని సింధుదుర్గ్, రత్నగిరి, రాయ్గఢ్, ముంబై, కళ్యాణ్ అండ్ థానే ఈ ప్రాంతాలలో పరిచర్య చేసి క్రైస్తవులుగా చేశాడు ఈ బర్తలోమయి. ఈ కొంకన్ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలలో యూదులు నివాసాలు ఉంటాయి. ఈ యూదులు ప్రముఖులు ఎవరు అంటే బెనే ఇజ్రాయెల్ వారు, అంటే బెనే ఇజ్రాయెల్ ట్రైబ్ వారు ఈ ప్రాంతాల్లో ఉంటారు. వీరితో పాటు ఇతర జ్యూయిష్ కమ్యూనిటీస్ కూడా ఉంటాయి. బర్తలోమయి సువార్త చేసి అనేక మందిని రక్షణలోనికి తీసుకుని వచ్చాడు. ఈ కొంకన్ ప్రాంతంలో అనేక చర్చ్లు నిర్మించాడు. అతని చివరి పరిచర్య ఇండియాలో కళ్యాణ్లో ముగించాడు. అయితే చరిత్ర పుస్తకాలలో ఉన్నటువంటి కొన్ని అంశాలను, ఇండియాలో జరిగినటువంటి కొన్ని సంభవాలను నేను మీకు వివరిస్తాను. అక్కడ ఆ ప్రాంతంలో అష్టరుద్ర టెంపుల్ అనేది ఒకటి ఉంది. అష్టరుద్ర దేవాలయం. ఈ అష్టరుద్ర దేవాలయంలో ఈ టెంపుల్లో నివాసం ఉండేవాడు. ఆ ప్రాంతంలో ఆ టెంపుల్లో అష్టరుద్ర విగ్రహం అనేది ఒకటి ఉండేది. ఇది బలహీనులను, రోగులను కూడా నయం చేస్తుంది అని నమ్మేవారు ఆనాటి కాలంలో. కానీ అది దుష్ట శక్తులతో ప్రజలకు హాని చేసేది. దుష్ట శక్తులు ఆవహించి ఉండేవి. ఆ విగ్రహం అడ్డంతో ఒక రాక్షసుడు ఇదంతా చేసేవాడు. ఆరాధించే వారికి కూడా హాని చేసేవారు. ఆ డీమోన్, ఆ దుష్ట శక్తి వారి మీదకి కష్టాలు, శ్రమలు, హింసలు తెచ్చిపెట్టి చాలా ఇబ్బంది పెట్టేది. అలాగే విపరీతమైనటువంటి బలులు కూడా కోరేది. బలి ఇస్తే ఆ డీమోన్, ఆ దుష్ట శక్తి పరిష్కారం కోసం కనిపించేది. అలా కనిపించేది కాబట్టి ఎక్కువగా బలులు, నైవేద్యాలు అర్పించడం ఉండేది అక్కడ. సెయింట్ బర్తలోమయి కూడా వారిని ధైర్యపరిచి ఈ అష్టరుద్ర ఒక విగ్రహం, సో నో రెస్పాన్స్, అలాగే మిమ్మల్ని బాగు చెయ్యదు అని చెప్పాడు. కానీ ఆ టెంపుల్ అంతా కూడా బలహీనులు, రోగులతో నిండిపోయి ఉండేది. రోగపీడితులంతా కూడా అక్కడ ఆ ఆవరణంలో ఎక్కువగా ఉండేవారు. ఆ టెంపుల్ అంతా కూడా బలహీనులు, రోగులతో నిండిపోయేది. ప్రతిరోజు కూడా బలులు జరిగేవి. చాలా దూరం నుంచి కూడా వచ్చేవారు, అక్కడే ఉండేవారు. బట్ అష్టరుద్ర కుడ్ గివ్ నో రెస్పాన్స్. ఎన్ని రోజులైనా వారు అలానే ఉండేవారు. అదేవిధంగా ఆ ఆలయంలో ఇతర విగ్రహాలు కూడా ఉండేవి. అలానే వచ్చినటువంటి యాత్రికులంతా కూడా మరొక దేవాలయానికి వెళ్ళి మరొక విగ్రహానికి కూడా మొక్కేవారు. సో ఆ విధంగా ఉండేది. అందులో అనేకమైన విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రసిద్ధి దేవుడు బాచిరన్ అని పిలువబడతాడు. ఇంకొక ప్రసిద్ధి కలిగినటువంటి దేవుడు అంటే అష్టరుద్ర కాకుండా బాచిరన్ కూడా ఉంటాడు. ఇక్కడ బలులు ఇచ్చి అష్టరుద్ర ఎందుకు స్పందించటం లేదో చెప్పాలని బలులిస్తారు ఈ బాచిరన్ దగ్గరకు వచ్చి. అంటే అక్కడ అష్టరుద్ర ఎందుకు స్పందించటం లేదో బాచిరన్ దగ్గరకు వచ్చి అడుగుతారు. అప్పుడు బాచిరన్
ఏ విధంగా స్పందిస్తారు అంటే, స్వర్గంలో ఉండేటువంటి నిజమైన దేవుడు తన అపోస్తుడైనటువంటి బర్తలోమయిని ఇక్కడికి ఈ ప్రాంతానికి పంపించిన రోజు నుంచి ఆ అష్టరుద్ర అగ్ని చేత బంధించబడ్డాడు, మాట్లాడలేక ఊపిరి కూడా తీసుకోలేని పొజిషన్లో ఉన్నాడు అని చెప్తాడు. ఈ బాచీరన్ రాక్షసుడు, దుష్ట స్వభావం కలిగిన వ్యక్తిగా వర్ణించబడింది చరిత్రలో. అయితే ఎవరు ఈ బర్తలోమయి అని ఎంక్వైరీ చేస్తారు ఈ ప్రజలు. ఎవరు అని అడిగితే అతడు సర్వశక్తిమంతుడైన దేవుని స్నేహితుడు, అతడు ఎలాంటి విగ్రహారాధనను తొలగించడానికే వచ్చాడు అని ఆ రాక్షసుడు చెప్తాడు. ఎవరో చెప్పమంటే అప్పుడు నల్లని జుట్టు ఉంటుంది, రింగురింగుల తల ఉంటుంది, అందమైన చర్మము, అతని చెవులు అతని తల వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి, ఎత్తు కూడా ఎక్కువగాను కాదు తక్కువగాను కాదు మీడియంగానే ఉంటుంది, గడ్డం ఉంటుంది, అలాగే మధ్యలో నెరిసినట్టుంటుంది ఆ గడ్డం, ఊదా రంగు అంగీ తొడుగుతాడు, అతని భుజాలపై తెల్లని వస్త్రం ఉంటుంది, బట్టలు మురికి కాలేదు, అపవిత్రం కావు, అతడు రోజుకి 7 సార్లు మోకరించి ప్రార్థన చేస్తాడు, రాత్రి 7 సార్లు ప్రార్థన చేస్తాడు, స్వరం బోరధ్వని స్వరం ఉంటుంది, దేవదూతలు అతనితో పాటు ఉంటారు, అతను ఎల్లప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటాడు, అతనికి ప్రతీదీ తెలుసు, అతనికి చాలా భాషలు కూడా తెలుసు, బహు భాషా కోవిదుడు, నేను ఇవన్నీ చెప్తున్నాను అని కూడా ఆయనకు ముందే తెలుస్తుంది, ముందుగానే గ్రహిస్తారు, దేవదూతలు చెప్తారు ఆయనకు, మీరు వెతుకితే ఆయన దొరకడు, ఆయన అనుకుంటేనే కలుస్తాడు అని ఇలా చాలా చెప్తాడు ఈ యొక్క బాచిరం అనేటువంటి రాక్షసుడు. ఇది విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి రోగులు, యాత్రికులంతా కూడా బర్తలమయి కోసం వెతుకుతారు. అలాగే కళ్యాణ్ నగరాన్ని చుట్టుముడతారు ఈ బర్తలమయి కోసం. అయితే 2 రోజుల తర్వాత ఒక వ్యక్తి అనేక సంవత్సరముల నుంచి దయ్యముల చేత, డీమోన్స్ చేత పీడించబడుతూ ఉంటే అతన్ని బాగు చేయడానికి ఈ బర్తలోమయి వస్తాడు, అతన్ని బాగు చేస్తాడు. ఆ టైంలో, ఆ బాగు చేస్తున్నటువంటి సమయంలోనే ఈ శాతవాహన ఎంపైర్కి ఈ పులుమయి అనేటువంటి వైశ్రాయి ఉంటాడు. ఈ వైశ్రాయి ఈ బర్తలోమయికి ఎదురుగానే నిలిచి ఉంటాడు, అంతా చూస్తాడు. ఎందుకంటే ఆయన కూతురు కూడా దుష్ట శక్తి చేత పీడించబడుతుంది కాబట్టి ఈ యొక్క బర్తలోమయికి కబురు పెడతాడు. అది చూసి గొలుసులతో కట్టేసి బంధించబడి ఉంటుంది పులోమయి యొక్క కూతురు. ప్రార్థించి ఆ కూతుర్ని బాగు చేస్తాడు, ఆ యొక్క డీమోన్స్ నుంచి విడిపిస్తాడు, బాగు చేస్తాడు. అది చూసి ఈ పులోమయి సంతోషంతో గంతులు వేస్తాడు. ఏనుగులు, బంగారము, వెండి, విలువైనటువంటి రాళ్ళు, బట్టలు, ఏనుగుల నిండా కూడా ఈ బర్తలోమయికి కానుకగా పంపిస్తాడు. ఈ బర్తలోమయిని కలవడానికి కానుకలతో ప్రయత్నిస్తున్నాడు, కానీ ఎక్కడ వెతికినా దొరకడు. తిరిగి ఆ యొక్క వస్తువులతో మరలా తిరిగి రాజ్యభవనానికి తిరిగి వస్తాడు. ఎంత వెతికినా దొరకలేదు. అయితే మరుసటి రోజు ఆయన బెడ్రూమ్లో ఆయన కనిపించి, ఈ బర్తలోమయి కనిపించి అతనికి హితబోధ చేస్తాడు, బోధిస్తాడు. అది అద్భుతమైనటువంటి సువార్త. అయితే ఈ వీడియోలో అది కూడా వివరించడం సాధ్యం కాదు గనుక అది చాలా గొప్పగా చెప్తాడు. అద్భుతమైనటువంటి సువార్త, చాలా మీనింగ్ఫుల్గా చెప్తాడు, చాలా అద్భుతంగా చెప్తాడు. అది వింటాడు పులోమయి. మరుసటి రోజు ఆ పూజారులు బలులు ఇవ్వటం కోసం స్టార్ట్ చేస్తారు. ఈ అష్టరుద్ర టెంపుల్ దగ్గర బలులు ఇవ్వడానికి అక్కడికి ఈ పులోమయి అండ్ బర్తలోమయి ఇద్దరు కూడా వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఆ దురాత్మ అరుస్తూ చెప్తుంది, దైవ కుమారుడు యేసుక్రీస్తు అని, ఆయన పంపిన దూతలు నన్ను బంధించారు, నాకు బలులు ఇవ్వకండి, ఇంకా ఇచ్చి నన్ను బాధ పెట్టకండి, ప్రాణాలు త్యాగం చేసి ఆయనే చనిపోయి తిరిగి బ్రతికారు, ఆయన శక్తి అపోస్తులకిచ్చి ప్రపంచానికి పంపించారు, నన్ను విడిపించమని నా కోసం అతన్ని వేడుకోండి, బ్రతిమాలండి అని అరుస్తాడు ఈ అష్టరుద్ర. ఈ విధంగా అరుస్తాడు. బర్తలోమయి ఆ దురాత్మను గద్దించి, వీళ్ళని ఎందుకు రోగాలతో బాధిస్తున్నావు అని అడిగితే దురాత్మ అంటుంది, అపవాది దెయ్యం, డీమోన్ మా పాలకుడు, మనుష్యులకు వ్యతిరేకంగా వారి మీదకి మమ్మల్ని పంపిస్తాడు. ముందు శరీరాలకు గాయం చేసి నష్టం కలిగిస్తాం, అలా నష్టం కలిగించి వారు నయం కావడానికి బలులు ఇస్తే ఆత్మని పాడు చేయవచ్చు, ఆ అధికారం పూర్తిగా అందుతుంది. మేము చేసినటువంటి గాయాలు నయం చేస్తూ దేవతలలాగా పూజించబడతాము. కానీ ఆ దైవపుత్రుని వల్ల మేము బంధించబడ్డాము, బర్తలోమయి వచ్చిన నాటి నుంచి బంధించబడ్డాము అంటూ దుష్టశక్తి వేడుకుంటుంది, చెప్తుంది. అయితే ఇప్పుడు బర్తలోమయి అంటాడు, నీ దగ్గరకు వచ్చిన వారిని ఎందుకు బాగు చేయవు అని అడిగితే, శరీరాన్ని గాయపరిచి ఆత్మను వర్షపరుచుకోకుండా శరీరాన్ని విడిచిపెట్టము అంటాడు. ఆత్మను ఎందుకు గాయపరుస్తున్నావు అని అడిగితే, ఎలా లోబరుస్తారు అని అడిగితే, వారు మేము దేవుళ్ళం అని నమ్మి బలుడు ఇస్తారు, అలా బలి ఇస్తే దేవుడు వారితో ఉండడు, తొలగిపోతాడు, మేము లోబరుచుకుంటాం, శరీర బాధలు తీర్చకుండా ఉంటాము అని చెప్తాడు ఆ అపవాది. ఇలాంటి చాలా విషయాలు బర్తలోమయికి అష్టరుద్రకి చాలా డిస్కషన్ జరుగుతుంది. ఈ బర్తలోమయి అప్పుడు ఇదంతా చూపించి వినిపించి ప్రజలకు సువార్త చేస్తాడు.
మీరు స్వస్థత కోసం వస్తే ఆత్మకు శరీరాలకు కూడా ప్రమాదం, హాని చేస్తున్నారు అని వివరంగా చెప్తాడు. విగ్రహాలను వీడి దేవుణ్ణి ఆశ్రయించమంటాడు. అందరినీ పవిత్రత చేస్తాను అంటాడు. ఆలయాన్ని శుద్ధి చేస్తాను అంటాడు. అందరికీ రక్షణ కలుగు చేస్తాను అని సువార్త చేస్తాడు. అది ప్రజలందరికీ కూడా చెప్తాడు. అప్పుడు ఆ విగ్రహంలో ఉన్నటువంటి దయ్యాన్ని, డీమోన్ని ప్రాలదోరుతాడు. ఆలయంలో విగ్రహాలను కూడా తీసేస్తాడు. అక్కడ ఉన్నటువంటి హిందువులంతా ఒకే స్వరంతో అరుస్తారు, బర్తలోమయి ప్రకటించిన దేవుడే సర్వశక్తిమంతుడైన దేవుడు అని. అప్పుడు ఆకాశం వైపు చేతులు చాచి మళ్ళీ వారికి సువార్త చేస్తాడు. అందరూ రెస్పాండ్ అవుతారు. అందరూ ఆమెన్ అంటారు. అప్పుడు ప్రభువు దూత అకస్మాత్తుగా కనిపిస్తారు. ప్రకాశవంతంగా రెక్కలు కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో నలుగురు దేవదూతలు ఆ యొక్క దేవాలయం, ఆ టెంపుల్ 4 ప్రక్కలా కూడా పట్టుకుంటారు. అప్పుడు దూత వారికి బోధిస్తుంది. ఆలయంలో బందీ అయిన అసలైనటువంటి దురాత్మను చూపిస్తాడు. ముసి నలుపు వలె సన్నని చంపలు, పాదాల వరకు కూడా వెంట్రుకలు, నిప్పు వంటి కళ్ళు, నాసిక రంధ్రాల నుంచి గంధకం లాంటి పొగ, మండుతున్నటువంటి అగ్ని వంటి సంఖ్యలతో చేతులతో బంధించబడి ఉంటాడు. వచ్చినటువంటి ఆ దూత, ఆ దేవదూత, అలాగే ఈ అపోస్తులుడు, వీరిద్దరు కూడా గద్దించగా, ఆజ్ఞాపించగా, తీర్పు దినం వరకు కూడా మనుషుని స్వరం వినబడని చోటికి వెళ్ళు అన్నప్పుడు మూలుగుతూ ఏడుస్తూ వెళ్ళిపోయి అదృశ్యమవుతాడు. ప్రభువు దూత అందరి ముందే పరలోకం వెళ్ళిపోతాడు కూడా. ఇక ఆ ఆలయం దగ్గర ఉన్నటువంటి పులోమయి, అతని భార్య, వారి 2 కొడుకులు, అలాగే అతని అనుచరులంతా కూడా అందరూ కూడా మారు మనస్సు పొంది క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారు. అంతేకాదు పులోమయి తన వైశ్రయ పదవి నుంచి వచ్చేస్తాడు. మానేసి ఈ బర్తలమీయుతో ఉండి శిష్యునిగా చేరి సువార్తలో పాల్గొంటాడు. ఆ తర్వాత ఈ పులోమయి ఎలాంటి కొన్ని విగ్రహాలను, టెంపుల్ను వ్యతిరేకించి ధ్వంసం చేస్తాడు. ఈ విషయం తెలుసుకొని అక్కడి బ్రాహ్మణ పూజారులు సహించలేదు. ఈ రాజుకి, అంటే అక్కడ ఉన్నటువంటి రాజుకు పులోమయి అన్నయ్య ఈ అరిష్టకర్మణ, ఈ రాజుకి చెప్తారు. ఈ కళ్యాణ్ ప్రాంతానికి రాజుగా అరిష్టకర్మణ ఉంటాడు. ఈ కళ్యాణ్ ప్రాంతానికి 37 AD నుంచి 62 వరకు కూడా రిక్తవర్ణ అంటారు, లేదా అరిష్టకర్మణ అంటారు. ఈయన దగ్గరికి వచ్చి ఇలా ధ్వంసం చేస్తున్నారు, ఈ కన్వర్ట్ చేస్తున్నారు అని చాలా చెప్తారు ఈ పూజారులు. ఆ రాజు 1000 మంది సైన్యంతో ఆర్మ్డ్ ఫోర్స్ను పంపిస్తాడు బ్రాహ్మణులతో. ఈ బర్తలోమేని తీసుకురమ్మని ఆర్డర్ చేస్తాడు. అయితే వీరంతా కలిసి ఒకానొక రోజు బర్తలోమేని తీసుకువస్తారు రాజు దగ్గరికి. రాజు అడుగుతాడు, వీరందరినీ పాడు చేసింది నువ్వేనా అని రాజు అడుగుతుంటే, బర్తలోమయి నేను పాడు చేయలేదు, బాగు చేశాను అంటాడు. ఐ హ్యావ్ నాట్ పర్వర్టెడ్ దెమ్ బట్ ఐ హ్యావ్ కన్వర్టెడ్ దెమ్ టు గాడ్ అంటాడు. ఈ విగ్రహాలను ముక్కలు చేసింది నువ్వేనా అని రాజు మరలా అడిగితే, అప్పుడు నేను వాటిలో ఉండేటువంటి దెయ్యాన్ని తొలగించాను, ప్రజలు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి విశ్వసించారు, మూగ విగ్రహాలను తొలగించారు అని జవాబిస్తాడు. ఇలా చెప్పటం రాజుకు కోపం రప్పించింది. నా సహోదరుణ్ణి, నా తమ్ముణ్ణి మార్చేశావు, నేను మళ్ళీ నీ దేవుణ్ణి తిరస్కరించి నా దేవుళ్లను మొక్కేలా చేస్తాను అంటూ రాజు బర్తలోమైకి సవాల్ విసురుతాడు. అక్కడ బర్తలోమైకి రాజుకి కూడా ఒక పందెం జరుగుద్ది. అక్కడ ఈ రాజు ఓడిపోతాడు. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇష్ట దైవాలైనటువంటి విగ్రహాలు ముక్కలు ముక్కలైపోతాయి. రాజుకు కోపం వచ్చి బర్తలోమైని రాడ్లతో కొట్టిస్తాడు. అయితే ఆ రోజే శిరఛేదనం చేయించినట్టు, చంపించినట్టు కూడా చరిత్ర గ్రంథాల్లో కొన్ని మనం చూస్తాం. బట్ అర్మేనియా వెళ్తాడు. అర్మేనియా వెళ్ళి అక్కడ చనిపోతాడు. తర్వాత ఆ రాజుకు దయ్యం పట్టిందని అక్కడి బ్రాహ్మణ పూజారులే గొంతు పిసికి చంపేస్తారు ఆ రాజుని. అంటే ఆ తర్వాత 62 ADకి వచ్చేటప్పటికి ఆ రాజును దయ్యం పట్టిందని అక్కడ వారే బ్రాహ్మణ పూజారులు గొంతు పిసికి చంపేస్తారు. రాజు మరణం తర్వాత వేలాది మంది క్రైస్తవులుగా మారుతారు. ఈ బర్తలోమయి నియమించినటువంటి కొందరు బాప్తీసం ఇచ్చారు. ఇక యేసుక్రీస్తు పేరిట అనేక అద్భుతాలు జరిగేవి. ఈ పులోమయి జరిగించేవాడు కూడా. ఇక్కడి పెద్దలు అంతా కూడా పులోమయిని బిషప్గా నియమించుకుంటారు. 20 సంవత్సరాల పాటు పులోమయి అక్కడ నాయకత్వాన్ని తీసుకుని నడిపించాడు. ఆయన బిషప్గా ఉన్న కాలంలో ఈ శాతవాహన సామ్రాజ్యంలో క్రైస్తవ్యం అభివృద్ధి చెందింది. అయితే వీళ్ళే తర్వాత 15వ శతాబ్దంకి వచ్చేటప్పటికి 15th century టైంకి మేజర్గా ఇస్లాం, హిందూయిజంకి వెళ్ళిపోయారు. 6th centuryలో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ ముంబైలో కనుగొనబడింది. 1342లో కూడా బర్బర్ ట్రావెలర్ ఎబెన్ బటూటా, ఈ ఎబెన్ బటూటా గురించి మనకు తెలుసు, చరిత్రకారుడు. ఈయన ఇండియాకి వచ్చినప్పుడు అక్కడ క్రిస్టియన్స్ గురించి కూడా వ్రాసాడు. ఎస్పెషల్లీ ఈ యొక్క జువారీ రివర్ దగ్గర, గోవాలో ఉన్నటువంటి ఈ రివర్ దగ్గర క్రిస్టియన్స్ని గుర్తించినట్టు ఆయన రాస్తాడు. ఆ తర్వాత 14th centuryలో ఈ యొక్క ఇరాన్ ముస్లిమ్స్ ద్వారా ఈ కొంకన్ కోస్ట్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ అంతా కూడా నాశనమయ్యింది. ఈ ముస్లిం రాజ్యాలు, పోరాటాలు చరిత్రలో మనం చూస్తాం. అవి వచ్చిన తర్వాత అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీస్ అన్నీ కూడా కనుమరుగైపోయాయి. 100 సంవత్సరాలకి కొంకన్ కోస్ట్లో క్రిస్టియానిటీ అంతరించిపోయింది.
ఆ తర్వాత పోర్చుగీస్ వారు ఇండియాకు వస్తారు. ఈ సెయింట్ బర్తలోమయి ద్వారా సువార్త ప్రకటించినటువంటి ఆ కోస్టల్ ప్రాంతాల్లో మహారాష్ట్రలో ముంబై, వాసై, చౌల్, కళ్యాణ్, సపోరా అండ్ తానే ఈ ప్రాంతాల్లో ఈ యొక్క పోర్చుగీస్ వారు స్థావరాలు వేసుకుంటారు. వారి ప్రభావంతో క్రైస్తవ్యంలోనికి వచ్చారు చాలామంది. ఇలా వచ్చిన వారంతా కూడా బర్తలోమయి సువార్త చేసి మారినటువంటి క్రైస్తవ కుటుంబాల యొక్క వారసులు. ఆ వారసులే ఇలా కన్వర్ట్ అయ్యారు. అక్కడ మొట్టమొదటిగా మారింది బ్రాహ్మణులు. గోవాలో బ్రాహ్మణులు, సపోరాలో క్షత్రియులు అంటే రాజులు. ఈ క్షత్రియులు, బ్రాహ్మణులే మొట్టమొదటిగా క్రైస్తవ్యాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు భారతదేశంలో. సో ఈ తీర ప్రాంతంలో మళ్ళీ వారసుల ద్వారా క్రైస్తవ్య కమ్యూనిటీలు మరలా ఏర్పడ్డాయి. ఈ చరిత్ర అంతా, ఈ వివరాలన్నీ కూడా కొన్ని గ్రంథాల్లో నుంచి మీకు అందించడం జరిగింది. ద మ్యాట్రిడిమ్ ఆఫ్ బర్తలోమయి అనేటువంటి గ్రంథంలో ఇదంతా ఉంటుంది. అంతేకాకుండా మోరిస్ రాసినటువంటి ఏ హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథంలో ఈ అంశాలు ఉంటాయి. అలాగే ఈ పెరిమాలిల్ అనేటువంటి వ్యక్తి ద అపోస్టిల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథం రాశాడు. సో ఈ యొక్క గ్రంథాల్లో నుంచి తీసినటువంటి ఈ యొక్క అంశాలే ఇప్పుడు వివరించినవి. అంతేకాదు చరిత్రకారులైనటువంటి క్లిమెంట్, జెరోమ్ ఇలాంటి వ్యక్తులు, అలాగే యూసీబీసీఎస్ ఇలాంటి చరిత్రకారులు అందించినటువంటి చరిత్రలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అందులో ఉన్నటువంటి విషయాలే నేను ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఏవి కూడా కల్పితాలు కాదు, ఏది కూడా కల్పించి చెప్పలేదు. అయితే ఇదంతా కూడా చారిత్రక విషయంగా ఒక అవగాహనగా ఉంటుంది, లేదా ఒక కథలో అనిపిస్తుంది. కానీ దీనికి ఏమైనా రుజువులు ఉన్నాయా, చారిత్రక అంశాలు ఉన్నాయా, ఇప్పటికీ కొంకణ్ ప్రాంతంలో అలాంటి అంశాలు ఏమైనా మనకు కనబడుతున్నాయా, ఏదైనా ప్రూఫ్స్, రుజువులు అనేవి ఉన్నాయా అంటే అలాంటి విషయాలన్నీ కూడా తర్వాత భాగంలో, తర్వాత వీడియోలో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సో తర్వాత వీడియో కూడా చూడండి. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియోలో మరల కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడేండు బలపరచును గాక. ఆమెన్.